ఒక సరదా పాఠశాలలో అక్షరాలన్నీ ఒక పెద్ద కార్పెట్పై ఆడుకోవడానికి ఇష్టపడేవి. అవి గెంతుతూ తిరుగుతూ పదాలను తయారు చేసేవి. ఒక ఉదయం ఎం అక్షరం ఎన్తో ఆడుకునేటప్పుడు పి అక్షరం దూకి ఓ అక్షరాన్ని పక్కకు నెట్టింది. అయ్యో అంది పి. తర్వాత డి అక్షరం ఈ అక్షరం మీద పడింది. ఎఫ్ అక్షరం జి అక్షరంపై దిగింది. చూస్తుండగానే అక్షరాల కార్పెట్ మొత్తం చిందరవందర అయిపోయింది. ఏ అక్షరం కూడా సరైన పదం చేయలేకపోయింది. అక్షరాల రక్షకురాలైన మిస్ పెల్ అక్కడికి వచ్చింది. ఓ దేవుడా, ఇది పెద్ద గందరగోళంగా ఉంది. గుర్తుంచుకోండి అక్షరాలారా, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు మీ క్రమాన్ని గౌరవించినప్పుడు మీరు అద్భుతమైన పదాలను తయారు చేస్తారు. అప్పుడు ఏ అక్షరం ధైర్యంగా ముందుకు కదిలింది. అప్పుడు బి అక్షరం ఏ పక్కన దూకింది. సి అక్షరం కూడా బి పక్కన తన స్థానాన్ని కనుగొంది. నెమ్మదిగా ఓపికగా ప్రతి అక్షరం తన సరైన స్థానాన్ని కనుగొనడానికి సహాయపడింది. అలా ఏ బి సి డి ఇలా అన్ని అక్షరాలు వరుసలో నిలబడ్డాయి. మిస్ పెల్ నవ్వింది. ఇప్పుడు పదాలను చేయడానికి ప్రయత్నించండి. క్యాట్, డాగ్, సన్ మరియు మూన్ అని పలకగలిగాయి. మోరల్ ఏంటంటే క్రమంగా ఉండటం, వంతు ప్రకారం పనిచేయడం అందరూ బాగా మెరిసేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.